థ్యాంక్ యూ నిషా, థ్యాంక్ యూ సో మచ్. మొన్న పండగకి వెళ్ళినప్పుడు రెడీ ఇచ్చాను నీకు ఇవ్వని. వావ్, మా అయ్యగారికి నేనంటే చాలా ఇష్టం. కానీ ఒక కండిషన్ షరత్. అమ్మా, ఇంటికి వచ్చేస్తే ఆ ఫీలే వేరు. నిషా, మంచి టీ పెట్టవే బాబు, తలనొప్పి పెట్టేస్తుంది. మీ అమ్మగారిని అడగొచ్చు కదా శరత్, చాలా బాగా పెడతారు కదా. నువ్వు యాక్షన్ స్టార్ట్ చేస్తావా? మరి లేకపోతే ఏం శరత్, నేను వంట నేర్చుకోవాలంట కదా. అబ్బా, ఏదో సరదాగా అన్నానే బాబు, లైట్ తీసుకో. సరదాగా ఆట పట్టించాను అక్కడ. ఇప్పుడు సీన్ చేస్తావేంటి దానికోసం? టీ లైట్ తీసుకో, లంచ్ డిన్నర్ కూడా అలాగే లైట్ తీసేసుకో. అదేంటి, వంట మీద రావట్లేదా ఏంటి? మనకి 3 రోజులే పండుగ, వాళ్ళకి వారం అంతా పండుగే. వాళ్ళ పనే బాగుంది నిషా. మరి లీవ్స్ కి శాలరీ కట్ చేస్తావా? ఆఫీస్ అనుకుంటున్నావా ఏంటి? అలా సెలవులు కట్ చేస్తే మానేస్తారు పూర్తిగా. అవునా? మరి లేకపోతే? సర్లే నిషా, కొంచెం టీ పెట్టవా ప్లీజ్, తల నొప్పి పెట్టేస్తుంది. ప్లీజ్. స్నానం చేసుకోండా, టీ పెడతా. స్నానంకి టీకి ఏ సంబంధం నిషా? చంపేస్తావు నువ్వు స్నానం స్నానం అని చెప్పేసి. ఇప్పుడు టీ కావాలంటే స్నానం చేసుకొని రా శరత్. సరే. ఎంతో స్నానం చేయమంటే ఏడుపు, చిరాకు. స్నానం చేస్తే తనే కదా ఫ్రెష్గా ఉంటాడు. ఈ అమ్మాయి మళ్ళీ గీత రాకుండా వచ్చింది. 3 రోజుల పాటు గీత రాళ్ళలో ఉంది. నిషా, నిషా, ఎందుకలా అరుస్తున్నావు నువ్వు? నిషా, నువ్వు మళ్ళీ గీత రావట్లేదు నిషా. 3 days నుంచి అలా రాళ్ళలో ఉంచేసావు దాన్ని. నేను ఆపేశాను శరత్. ఇప్పుడు ఆపేయచ్చు కదా, ఎందుకని సీన్ చేస్తున్నావు ఊరికే? ఏం మాట్లాడుతావు నిషా? పవర్ ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా? పవర్ బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఎవరు కడతారు బిల్లు? ఎన్నిసార్లు చెప్పా నీకు బయటకు వెళ్ళేటప్పుడు చూసుకొని రమ్మా, నీకు గీతలు ఆఫ్ లో ఉందా ఆన్ లో ఉందా, ఏసీలు ఆగేయలేవని. ఎంతకీ మారో? నువ్వే కదా లాస్ట్ లో స్నానం చేసావు. నేను లాస్ట్ లో స్నానం చేశాను. నేను ఆపే స్టార్ట్ నాకు గుర్తుంది శరత్. ఇప్పుడు నేను ఆన్ చేసేసి సీన్ చేస్తాను అనుకుంటున్నావు ఏంటి? నేను అలా అనలేదు కదా శరత్, నువ్వు మర్చిపోయి ఉంటావు. నువ్వు లాస్ట్ లో స్నానం చేస్తే నేను మర్చిపోయానంటావేంటి నిషా? నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఇక్కడ బుద్ధి బుర్ర ఏమైనా ఉందా? రెస్పాన్సిబిలిటీ బొత్తిగా లేదు. మొన్న వెళ్ళి జాకెట్లకి 3 జాకెట్లకు 600-500 పే చేస్తాం. అదా నీ ప్రాబ్లమ్. నువ్వు డైరెక్ట్ గా మాట్లాడాక డైరెక్ట్ గా తినేస్తాను. నాకెందుకు నాకు భయం ఏంటి డైరెక్ట్ గా మాట్లాడాలి నీతో? అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాల్, 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 అమ్ముకు డుమ్ముకు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పెట్టదా? కొట్టేసి సారీ చెప్పండి. అదే మేము కొడితే మాత్రం పెద్ద హెరాస్మెంట్ కేసు ఏదేదో మాట్లాడతారని. నేను మీరు కొడితే ఏమీ ఉండదు. సారీ చెప్పాక శరత్. సరే, మా ఇంట్లో వేసుకున్న దానికి నువ్వు కొట్టిన దానికి చెల్లు. ఇది ఇక్కడ వదిలేయాలి ఇంకా. ఓకే, మళ్ళీ పట్టుకుని పేక్ కొడతారు తర్వాత. ఓకే, సరే ఇప్పుడేం టీ ఇస్తావా? వీళ్ళు కొట్టచ్చు తిట్టచ్చు, మనం కొట్టినా తిట్టినా ఒక పెద్ద సీన్ అయిపోద్ది. అది పడిపోతారు అందరూ మీద వచ్చి. మా అమ్మ చెప్పినట్టే చేసావా? శరత్, నువ్వు 1000 రూపీస్ క్యాష్ ఇవ్వా వెజిటేబుల్స్ కోసం. వంటమ్మాయి రావట్లేదన్నావు. నువ్వు తినవేవి? నువ్వు వండుతావా? హరి షూర్. ఇచ్చినట్టుగా లేకుండా డబ్బులు ఇవ్వు.
అక్కడ నా వాలెట్లో ఉంటాయి, తీసుకోరా. ఓకే. खत्म. ఫోటో ఏం శరత్, ఇంత మోసం చేస్తా అనుకోలేదు శరత్ నేను. ఏమైంది నిషా? పెళ్లికి ముందే రిలేషన్స్ లేవన్నావు, లేవు. మరి ఏంటిది? ఏంటది? ఎక్కడ దొరికింది? నీ వాలెట్ లో చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని కూర్చున్నావు. నిషా, ఈ ఫోటో కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను తెలుసా? థ్యాంక్ యూ నిషా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిషా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటవుతుంది? Thank you so much, Nisha. This photo means a lot to me. One of my good memories. Really, తెలుసా? చాలా చాలా థ్యాంక్స్. Nisha, thank you so much. నేనేమనుకున్నాను, ఇక్కడేం జరిగింది? ఆ ఫోటో ఎందుకు తీసాను ఇప్పుడు నేను? ఆ కర్మ, మనిషి ఇంకేదో అయిపోతాడు. శరత్, నేను బయటకు వెళ్తాను, కొంచెం లేట్ అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నాం. ఎవరి ఫ్రెండ్స్? మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హైదరాబాద్ నుంచి. మన ఇంట్లో కలవచ్చు కదా, మన ఇంటికి అమ్మను. చా, అక్కర్లేదులే. ముందు ఆ ఫోటో లోపల పెడితే సంతోషిస్తాను. ఎక్స్ట్రా చూడలేకపోతున్నాను ఇక్కడ. ఏంటి జలసియా? నీ మొహానికి నేనే ఎక్కువ, మరి నీకు ఎక్స్ ఒకటి. ఆ ప్యాన్ ఫాలోయింగ్ తెలుసా నీకు? ఆపు నీ సోది, పెళ్ళైనప్పటి నుంచి వింటున్నాను. బాయ్. చీకట్లో కూర్చున్నాడేంటి మనిషి? ఇలా అయిపోయింది మనిషి. అనవసరంగా ఫోటో చూపించినట్టున్నానే బాబు. తాగే చెప్పేసినా వెళ్ళిపోయాడేంటి? శరత్, శరత్, ఏమైంది? నీకేమైంది శరత్? ఏమైంది? ఏంటి శరత్ ఇదంతాను? ఏంటి ఏంటి? ఇంట్లో మందు ఎక్కడ లేదు, వెతికితే 2 బాటిల్స్ లో కొంచెం ఉన్నాయి, 2 పెగ్గులు సెట్ చేసుకున్నాను. అంతే కదా. కొంచెం భయం వేసింది నాకు. ఏమైందా నీకు? ఏంటి, ఈ బాటిల్స్ మొత్తం తాగేసి పడిపోయాను అనుకున్నావా ఏంటి? అవును శరత్, ఆ ఫోటో చూసి డిప్రెషన్ లోకి వెళ్ళి తాగేసా అనుకున్నాను. నీ మొహం, అంత సీన్ లేదు. ఆ ఫోటో కోసం నేను ఎందుకు తాగుతాను? మందు అయిపోయింది, ఏదో అలా కళ్ళు మూసుకొని పాటలు పెడుతున్నాను. ఫుల్ టెన్షన్ పెట్టావు శరత్. నీకు మందు కావాలా? ఉందా? తెస్తాను. ఎక్కడివి? మొన్న పండగకి వెళ్ళినప్పుడు రెడీ ఇచ్చారు నీకు ఇవ్వని. వావ్, మా అయ్యగారికి నేనంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ నిషా. కానీ ఒక కండిషన్ శరత్. ఏంటి? నీకు బాటిల్ కావాలంటే ఫోటో కాల్ చేయాలి శరత్. అంతే కదా. నీ మొహం బాటిల్ షూరా? పొద్దున్న కాల్ చేస్తాను. ఓకే, అట్లుంటది మనతో. నిషా, ఏమైనా చిప్స్ ఏమైనా ఉంటే ఇరా. థ్యాంక్ యూ. అవును శరత్, ఆ ఫోటో చూడంగా అంత ఫీల్ ఇచ్చావు. బాటిల్ కోసం ఫోటో కాల్ చేస్తా అంటున్నావు.
నీకు ఆన్సర్ కావాలా ఫోటో కాల్చడం కావాలా? ఫోటో కాల్చడమే కావాలి. శరత్, అమ్మాయి నాకన్నా బాగుంటుందా? బా నిషా, ఇప్పుడు 20 years బ్యాక్ ఫోటో అది. ఆ ఫోటోని చూసి ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు. నేను అడిగిన చెప్పు. నువ్వే కాదు నిషా, ప్రతి అమ్మాయిని ప్రతి భార్యని వేధించే క్వశ్చన్ ఇది. నేను ఆ అమ్మాయి కన్నా బాగుంటానా, నేను ఈ అమ్మాయి కన్నా బాగుంటానా, దేవుడా నేనే అందంగా ఉండాలి, దేవుడా నన్నే మా ఆయన చూడాలి. అవన్నీ చూసి నటలు అనుకుంటాం. అవేవి నటలు కాదు. మీకు అర్థం అవ్వాల్సిన ఏంటంటే ఆడవాళ్ళందరూ బాగుంటారు, ఆడదంటేనే అందం. ఈ మనిషి నేను అందంగా ఉన్నానన్నాడా, అమ్మాయి అందంగా ఉందన్నాడా? ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పెట్టేస్తాడు. అట్లే ఆడవాళ్ళందరూ అందంగానే ఉన్నారన్నాడు కదా, పెట్టేసుకో. ఏంటి దారి కాసేవేంటి? రాత్రి ఫోటో కాల్ చేస్తా ఉన్నావు. నేనెప్పుడు చెప్పాను? ఓర్ని, రాత్ర బాటిల్ కావాలా ఫోటో కావాలంటే బాటిల్ తీసుకున్నావు కదా శరత్. పిచ్చిదానా, మందు కోసం 100 చెప్తాం, అవన్నీ చేసుకొని పోతే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఎవడైనా మందు తాగినట్టు మాట నమ్ముతాడా? రాత్రి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? ఫ్లోలో 100 మాట్లాడతాం, అన్ని అడిగితే ఆన్సర్లు ఉండవు. పక్క తప్పుకో. ఫోటో